Welcome to our channel. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఏ 1,62,970, బి 1,12,077, సి 1,23,675, డి 1,15,064. ఆన్సర్ ఈస్ బి 1,12,077 చదరపు కిలోమీటర్లు. భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఏ 13వ స్థానం, బి 15వ స్థానం, సి 11వ స్థానం, డి 10వ స్థానం. ఆన్సర్ ఈస్ సి 11వ స్థానం. రాష్ట్ర సామాజిక సర్వే ప్రకారం 2019-20 ప్రకారం రాష్ట్రంలో నికర సాగు భూమి విస్తీర్ణ శాతం ఎంత? ఏ 126 లక్షల ఎకరాలు, బి 129 లక్షల ఎకరాలు, సి 136 లక్షల ఎకరాలు, డి 139 లక్షల ఎకరాలు. ఆన్సర్ ఈస్ సి 136 లక్షల ఎకరాలు. రాష్ట్ర స్థూల సమకూరిన విలువ GSVAలో పంటల రంగం వాటా ఎంత? ఏ 9.7%, బి 8.4%, సి 7.6%, డి 7.94%. ఆన్సర్ ఇస్ డి 7.94%. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత? ఏ 28%, బి 24.07%, సి 22.7%, డి 37.3%. ఆన్సర్ ఇస్ బి 24.07%. 2005-6లో రాష్ట్రంలో సగటు భూ కమతం 1.30 హెక్టార్లుండగా 2010-11 నాటికి ఎంతకి పడిపోయింది? ఏ 1.12, బి 1.04, సి 0.12, డి 2.10. ఆన్సర్ ఇస్ ఏ 1.12. 2020-21 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల వల్ల నమోదైన వాస్తవ వర్షపాతం ఎంత? ఏ 912, బి 1078.3 మీటర్లు, సి 611.2, డి 672.3 మిల్లీమీటర్లు. ఆన్సర్ ఇస్ 1078.3 మిల్లీమీటర్లు. 2020-21 సంవత్సరంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం 905.4 మిల్లీమీటర్లు కాగా వాస్తవంగా ఎంత వర్షపాతం కురిసింది? ఏ 1050, బి 1322.5 మిల్లీమీటర్లు, సి 1017 మిల్లీమీటర్లు, డి 1012 మిల్లీమీటర్లు. ఆన్సర్ ఇస్ బి 1322.5 మిల్లీమీటర్లు. 2020-21 సీజన్లో నైరుతి రుతుపవనాల వలన కురిసిన వర్షపాతం సాధారణ వర్షపాతంతో పోల్చుకుంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది? ఏ 5.8%, బి 49.7%,
సి 5.0%, డి 4.3%. ఆన్సర్ ఇస్ బి 49.7%. 2020-21 సీజన్లో శీతాకాలం జనవరి నుండి ఫిబ్రవరి కురిసిన వర్షపాతం సాధారణ వర్షపాతం కన్నా ఎంత తక్కువగా నమోదైంది? ఏ 43%, బి 49%, సి 42.6%, డి 32%. ఆన్సర్ ఇస్ సి 62.6%. 2019-20లో రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణం ఎంత? ఏ 29.27, బి 42.12, సి 71.71, డి 25.02. ఆన్సర్ ఇస్ సి 71.71. 2015-16లో రాష్ట్రంలో బోరుబావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణం ఏ 0.61, బి 1.21, సి 0.41, డి 11.93. ఆన్సర్ ఇస్ డి 11.93. 'రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా 2020-21 సంవత్సరంలో వ్యవసాయ రుణంకు ఎంత కేటాయించారు? ఏ 75,142 కోట్ల రూపాయలు, బి 48,156 కోట్ల రూపాయలు, సి 45,114 కోట్ల రూపాయలు, డి 56,114 కోట్ల రూపాయలు. ఆన్సర్ ఇస్ డి 56,114 కోట్ల రూపాయలు. 2019-20 వార్షిక వ్యవసాయ రుణ ప్రణాళికలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఎంత శాతం కేటాయించారు? ఏ 33%, బి 46.9%, సి 10%, డి 12%. ఆన్సర్ ఇస్ బి 46.9%. నేషనల్ శాంపుల్ సర్వే ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత రుణ మరియు పెట్టుబడి సర్వే 70వ రౌండ్ ప్రకారం రాష్ట్రంలో ఎంత శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపింది? ఏ 84%, బి 74%, సి 54%, డి 64%. ఆన్సర్ ఇస్ బి 74%. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం వల్ల ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? ఏ 45 లక్షలు, బి 52 లక్షలు, సి 35.50 లక్షలు, డి 30.50 లక్షలు. ఆన్సర్ ఇస్ బి 52 లక్షలు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం నిర్ణీత మొత్తం ఎంత? ఏ 1.8 లక్షలు, బి 2 లక్షలు, సి 2.5 లక్షలు, డి 1 లక్ష. ఆన్సర్ ఇస్ డి 1 లక్ష. తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2021 ప్రకారం పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? ఏ 1వ స్థానం, బి 2వ స్థానం, సి 3వ స్థానం, డి 4వ స్థానం. ఆన్సర్ ఇస్ బి 2వ స్థానం.
తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2021 ప్రకారం 2019-20లో వరి పంట ఉత్పత్తి 193 లక్షల మెట్రిక్ టన్నులుండగా 2020-21 నాటికి ఎంత? ఏ 210 లక్షల మెట్రిక్ టన్నులు, బి 261 లక్షల మెట్రిక్ టన్నులు, సి 251 లక్షల మెట్రిక్ టన్నులు, డి 197 లక్షల మెట్రిక్ టన్నులు. ఆన్సర్ ఇస్ సి 251 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలోని ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి విస్తీర్ణం తగ్గడానికి కారణం ఏంటి? ఏ నకిలీ విత్తనాల వాడకం వలన, బి ఋతుపవనాల ఆలస్యం వలన, సి రుణ సౌకర్యం లభించకపోవడం మూలంగా, డి పై వాటిలో ఏది కాదు. ఆన్సర్ ఇస్ బి ఋతుపవనాలు ఆలస్యం వలన. రాష్ట్రంలోని మొత్తం పంట విస్తీర్ణంలో 3/4 వంతు ఆక్రమిస్తున్న పంటలేవి? ఏ కందులు, పెసలు, పత్తి, వరి, బి వేరుశనగ, పత్తి, చెరకు, వరి, సి వరి, మొక్కజొన్న, చెరకు, సజ్జ, డి వరి, మొక్కజొన్న, కందులు, పత్తి. ఆన్సర్ ఈస్ డి వరి, మొక్కజొన్న, కందులు, పత్తి. తెలంగాణలో సాగు ఖర్చు అధికంగా ఉండడానికి ప్రధాన కారణం? ఏ రసాయనిక క్రిమిసంహారక మందులను ఎక్కువగా వాడడం, బి బావుల వ్యవసాయంపై అధికంగా ఆధారపడడం, సి పై 2 సరైనవే, డి పై 2 సరైనవి కాదు. ఆన్సర్ ఇస్ సి పై 2 సరైనవే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాయిల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ ఉద్దేశం ఏంటి? ఏ భూముల వివరాలను నమోదు చేయడం, బి రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, సి భూసార పరిరక్షక ప్రాధాన్యతపై రైతుల్లో చైతన్యం తేవడం, డి రైతు గుర్తింపు కార్డుల కొరకు. ఆన్సర్ ఇస్ సి భూసార పరీక్ష ప్రాధాన్యతపై రైతుల్లో చైతన్యం తేవడం. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్ట్ అమల్లో ఎన్ని హెక్టార్లకు సబ్సిడీని అందిస్తుంది? ఏ 2 హెక్టార్లు, బి 6 హెక్టార్లు, సి 4 హెక్టార్లు, డి 5 హెక్టార్లు. ఆన్సర్ ఇస్ డి 5 హెక్టార్లు. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టుకు 1 హెక్టార్కు ఎంత సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది? ఏ 1 లక్ష, బి 3 లక్షలు, సి 4 లక్షలు, డి 50,000. ఆన్సర్ ఇస్ ఏ 1 లక్ష. సమీకృత క్రిమిసంహారక నిర్వహణ అంటే ఏంటి? ఏ పంటలపై క్రిమిసంహారక వాడకంపై అవగాహన, బి రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం, సి పై 2 సరైనవే, డి పై 2 సరైనవి కావు. ఆన్సర్ ఇస్ సి పై 2 సరైనవే. మొత్తం 192 వ్యవసాయ మార్కెట్లు ఉండగా ఎన్ని మార్కెట్లో ఈనామ్ అమలు చేస్తున్నారు? ఏ 57, బి 34, సి 20, డి 51. ఆన్సర్ ఇస్ ఏ 57. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని రైతు బజార్లు కొనసాగుతున్నాయి? ఏ 18,
బి 24, సి 43, డి 12. ఆన్సర్ ఈస్ సి 43. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి తెలంగాణలో ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఏ 330, బి 276, సి 186, డి 176. ఆన్సర్ ఈస్ డి 176. ఒక్కొక్క గోడౌన్ విలువ సామర్థ్యం ఎంత ఉంది? ఒక్కొక్క గోడౌన్ నిల్వ సామర్థ్యం ఎంత ఉంది? ఏ 5 లక్షల టన్నులు, బి 3 లక్షల టన్నులు, సి 4.1 లక్ష టన్నులు, డి 2.5 లక్షల టన్నులు. ఆన్సర్ ఈస్ సి 4.1 లక్ష టన్నులు. రాష్ట్రంలో ఉద్యాన పంటలను విస్తరించడం మరియు దిగుబడి పెంచడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? ఏ మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల్లోకి ఉద్యాన పంటలను తీసుకురావడం, బి అధిక విలువ కలిగిన కూరగాయలను పూలను పండించడం, సి ఉత్పాదకత పెంచడం కోసం నాణ్యమైన విత్తనాల పంపిణీ, డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ సరైనవే. టర్మరిక్ స్పైస్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఏ లాల్గడి మలక్పేట ములుగు, బి పడల్ నిజామాబాద్, సి మహేశ్వరం రంగారెడ్డి, డి జీడిమెట్ల రంగారెడ్డి. ఆన్సర్ ఇస్ బి పడల్ నిజామాబాద్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద 2016 ఖరీఫ్ సీజన్లో ఏ పంటలను చేర్చారు? ఏ వరి, వేరుశెనగ, మొక్కజొన్న, సోయాబీన్, బి కంది, పసుపు, పెసర, ఎండుమిర్చి నీటిపారుదల కింద, సి జొన్న, మినుములు, ఎండుమిర్చి నీటి సదుపాయం లేనిది, డి అన్నీ సరైనవే. ఆన్సర్ ఇస్ డి అన్నీ సరైనవే.